ధనతాలొద్దు మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. ధనతాలొద్దు మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. నీవే నాకు ఉంటే చాలు, నీవే నాకు ఉంటే చాలు. నా బ్రతుకులో నా ఎంతో మేలు, నా బ్రతుకులో నా ఎంతో మేలు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. కొట్టిన పచ్చిక కల రక్తము కారిన చోట్లను ఆయన నన్ను పరుడు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రార్థన చేసుకుందాం. మరి చిన్న బిడ్డ వాక్యం చదివింది. మరి దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏ లేమి ఉండదు. చిన్న కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన దేవానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ దినమును బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా, నీ బిడ్డలు ఆకలి తీర్చడానికి నాయన ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయా, ఈ స్థలంలో ఇదిగో వాక్యమని ఆత్మీయాహారము, శరీరాహారమును నీవు అందిస్తున్నందుకు నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన దేవా. ఇదిగో ఈ పరిచర్యకు సహకరిస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ ఆహారం తినడానికి వచ్చిన బిడ్డల యొక్క కుమారులను, కుమార్తెలను, వాళ్ళకి కలిగిన సమస్తాన్ని దీవించండి. నన్ను, నా భార్యను దీవించండి. ఆయనకి స్తోత్రాలు. సహాయం దయచేసి కృప చూపించమని, ఇంకా ఆయన తల్లి పరిచయం మీరు ఆశీర్వదించమని, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము పెట్టడానికి, అలాగే వస్త్రాలు కూడా మేము పంచడానికి సహాయం దయచేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తీసుకోవడం